మరోవైపు నంద్యాల ఉప ఎన్నిక కర్నూలు జిల్లా రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరేలా ఒత్తిడి పెంచుతున్నారు అతని సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో తన అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇవ్వాలని, విజయానికి సహకరించాలని మోహన్ రెడ్డి కోరడంతో వైసీపీలో చేరేందుకు చక్రపాణి రెడ్డి దాదాపుగా సిద్ధపడ్డారని తెలుస్తోంది. శ్రీశైలం, మహానంది, ఆత్మకూరు, బండి ఆత్మకూరు మండలాలకు చెందిన కార్యకర్తలు, అభిమానులతో చర్చించాక ఓ నిర్ణయం తీసుకోనున్నారు. నిన్న తమ్ముడు చక్రపాణి రెడ్డిని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కలిశాక టీడీపీలో కలవరం మొదలైంది. భూమానాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికను అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చక్రపాణి రెడ్డిని ఎలాగైనా టీడీపీలో కొనసాగేలా చూసేందుకు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి మంతనాలు జరిపారు. వారిద్దరూ వెళ్లిన వెంటనే వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, రవీంద్రనాథ్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి చక్రపాణి రెడ్డితో సమావేశమై పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. ఒత్తిడి పెరగడంతో కార్యకర్తలు, అభిమానులతో చర్చించి పార్టీ మార్పుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డి. జగన్ సమక్షంలో ఆగస్టు 3న వైసీపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరందుకుంది. ఇది ఒకటే ఉపాయం.